రాష్ట్రంలో మన అందరం కూడా కని విని ఎరుగని రీతిలో కృష్ణమ్మ ఉగ్రరూపం విజయవాడ నగరానికి పరిసర ప్రాంతాలకి అపార నష్టం కలిగించింది. ప్రజలు ఎంతో సహనంతో ఓపికతోటి ఈ 6 రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బంది పడినా కూడా రాష్ట్రంలో చక్కటి నాయకత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ప్రతి ప్రాంతంలో కూడా అందరం పర్యటించి అధికార యంత్రాంగంతో సమాయుత్తమై అనేక మంది పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సహకరించి ఇన్ని రోజులు ఓపికగా పట్టారు. ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి పౌర సరఫరాలు శాఖ నుంచి మార్కెటింగ్ శాఖ నుంచి ఈ రోజు నుంచి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నారో ముందుగా వారికి 25 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వీటితో పాటు ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి అందించిన కొన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మీరందరూ కూడా కొంచెం సహనంతో ఓపికతోటి సుమారు 1100 వ్యాన్లు తీసుకొచ్చాం. అనేక జిల్లాల నుంచి యంత్రాంగం అంతా కదిలొచ్చింది. ఊహించని విధంగా ఒక్క రోజులోనే సుమారు 70,000 మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి ఇంటికి ప్రతి పౌరుడికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా వచ్చారు. ఈ సమయంలో మేము అందించాల్సింది ఒక భరోసా, ఒక నమ్మకం. ప్రభుత్వం మీ వెంట ఉంది. మీరు పడిన కష్టాలకి మేము ఖచ్చితంగా మీ వెంట నిలబడి ఆ ఆపద తగ్గించడానికి, ఆ బాధ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, అదేవిధంగా పౌరులందరినీ కూడా ఈ 76 వార్డులో ఎక్కడైతే మేము ఈ రోజున ఈ పంపిణీ చేయబోతున్నామో స్వచ్ఛందంగా అనేక మంది పార్టీ ప్రతినిధులు, నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక బాధ్యతగా దయచేసి మీరు సహకరించండి. అర్ధరాత్రి వరకు అవసరమైతే మేము పనిచేస్తాం. పండగ పూట కూడా రేపు ఇదే సరఫరా కంటిన్యూ చేయబోతున్నాం. ప్రతి ఇంటికి చేరాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము కోరేది సహకరించి ఓపికగా చేసుకుంటే కార్యక్రమాన్ని విజయవంతంగా మా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ.